హాయ్ అండి, సుశీల సరదా వంటలకు స్వాగతం. మనం దాక రొట్టె చూసాం కదండి. ఈరోజు మనం ఇడ్లీ పిండితో ఇడ్లీ కాకుండా మనం రొట్టె వేసుకోవచ్చండి. ఇడ్లీ కమ్ రొట్టె లాంటిది ఒక దాక రొట్టె వేసి చూపిస్తాను మీకు. మనం పిండి ఇడ్లీకి వేసుకున్నట్టే పిండి వేసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఈ పిండిలో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని మనం ఒక దలసరి గిన్నె పెట్టుకుందామండి. దలసరి గిన్నె దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దలసరి గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ వచ్చాక ఆయిల్ వేసుకుని దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేసుకుందామండి. హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కొంచెం మనం రౌండ్ చేసుకుందాం. స్ప్రెడ్ అయ్యిందండి. లోపల మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. చిన్న గ్లాస్ తీసుకుని మనం మూత పెట్టేటప్పుడు గ్లాస్కి మూత సరిపోయేలా పెట్టుకోవాలన్నమాట అండి. మొత్తం ఎయిర్ బయటకు వెళ్ళకుండా కవర్ అయ్యేలాంటి చిన్న గ్లాస్ తీసుకుందాం. హీట్ వచ్చింది కదా, మనం అందులో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం వేసేయాలి. మొత్తం పిండి వేసేసుకుందాం. హీట్ ఎక్కిన తర్వాత పిండి వేసేసుకుని మొత్తం పిండి ఇలా వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసుకుని స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని మనం సరి చేసుకోవాలండి. ఇంకా మీకు కావాలితే దాక తీసుకుని దాకలో కూడా వేసుకోవచ్చండి. అదైతే ఇంకా బాగా వస్తుంది. నేను దలసరి గిన్నె ఇది ఉంది కదా, కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనేసి అది పెట్టాను. ఈ గిన్నె మనం గ్లాస్ని మధ్యలో పెట్టుకోవాలన్నమాట అండి. మనం గ్లాస్ని కొంచెం తడి చేస్తే బయట ఆ గ్లాస్కి పిండి అనేది తక్కువ అంటుకుంటుంది అనమాట అండి. ఇప్పుడు మొత్తం కవర్ అయ్యేలాగా మనం మూత పెట్టుకుందాం. మూత మొత్తం ఎయిర్ బయటకు వెళ్ళకుండా పెట్టుకోవాలి. ఒక 5 or 10 minutesలో అయిపోతుందండి. పైన జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకొని పెట్టుకుంటే అది ఉడికిన తర్వాత మనకి బాగుంటుంది అనమాట అండి. మీకు కావాలంటే చాలా సన్నగా తిరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టడానికి మనకి జీలకర్ర అనేది ఉంటే కడుపు నొప్పి అవి రాకుండా ఉంటాయి కదండి. అందుకని మనం పెట్టుకోవచ్చు. తీసి చూద్దాం. ఇప్పుడు 10 minutes అయింది కదండి. చూడండి, మనకి తెలిసిపోతుంది. అది మనకి కేక్ లాగా కొంచెం ఒక టూత్ పిక్ కానీ ఒకవేళ మీరు స్పూన్ కానీ పెట్టి చూస్తే అది పిండి అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది. మనం చేతితో కూడా పెట్టి నొక్కి చూడవచ్చు. వాటర్ కూడా మరిగి లోపల కుక్ అవుతుంది అనమాట అండి. చూడండి, మనకు అంటుకోలేదు కదా, కుక్ అయిపోయింది. దాన్ని ఇంక మనం ఆపేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఆపేసుకుని ఇప్పుడు గ్లాస్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మీకు రొట్టె చూపిస్తాను. సూపర్ ఉంటుందండి. ఇది మనం తింటే చాలా బాగుంటుంది. గ్లాస్ తీసుకుని చూపిస్తాను. డ్యూటీస్కి వెళ్ళే ఆడవాళ్ళకి త్వరగా అయిపోయేటటువంటి టిఫిన్ అనమాట అండి ఇది. ఇంకా బ్యాచిలర్స్ కూడా చక్కగా వేసుకోవచ్చు. పిండి బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుని బ్యాచిలర్స్ ఇలా వేసేసుకోవచ్చు అనమాట అండి. వాళ్ళు అట్టును కూడా తిరగేసుకోలేరు కదా, వాళ్ళకి గ్లాస్ పెట్టుకుని ఒకవైపు కుక్ అవుతుంది, ఒకవైపు ఇడ్లీలా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా అనిపిస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడేటటువంటి టిఫిన్ అనమాట అండి ఇది. మనం ప్లేట్లో వేసుకుని చూపిస్తాను. వెనక్కి తిప్పి చూస్తే మనకి రొట్టెలా ఉంటుందండి, పైన ఇడ్లీలా ఉంది కదా. చూడండి, చక్కగా వచ్చింది. చాలా బాగుంటుంది. చిటికలో అయిపోయేటటువంటి టిఫిన్ మీకు ఇది సూపర్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. జీలకర్ర వేయడం వల్ల కూడా మనకి పిల్లలకి మంచిది అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.